సో హే y'all, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను మీకు బటర్ఫ్లైస్ ఇంకా ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపించలేదు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్గా నేను మీకు బటర్ఫ్లైస్ ఇంకా ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనకి బటర్ఫ్లైస్ ఇంకా ఫ్లవర్స్ చేయడానికి ఒక సూది ఇంకా ఒక వైర్ కావాలి. సో నేను ఇక్కడ తీసేసుకున్నాను. అండ్ నేను కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాను, బ్లూ ఇంకా క్రీమ్ కలర్. సో నౌ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ నేను క్రీమ్ కలర్ బీడ్స్ 6 తీసుకున్నాను. అండ్ వాటిని లాస్ట్కి తెచ్చేసి నాట్ వేసుకోవాలి. ఇదిగో ఇలా ఇక్కడ చూపిస్తున్నాను నేను. సో ఇలా మనం 6 బీడ్స్ని నాట్ వేసేసుకున్నాం. అండ్ దాని తర్వాత 2 బ్లూ బీడ్స్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత మధ్యలో ఒక వైట్ బీడ్, మధ్యలో ఒక క్రీమ్ బీడ్ వేసిన తర్వాత 2 బ్లూ బీడ్స్ వేయాలి. సో వీటిని ఏ బీట్కి అయితే స్టార్ట్ చేసామో ఆ బీట్కే గుచ్చాలి. సో అది ఒక ఫ్లవర్ షేప్లో వస్తుంది, మీరు చూడొచ్చు. సో ఈ విధంగానే అన్ని 6 బీడ్స్కి చేయాలి. అండ్ అది కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్లో వెళ్ళాలి. 2 బ్లూ 1 వైట్ అండ్ 1 బ్లూ అట్లా. ఫస్ట్లో వచ్చేసి 2 బ్లూ 1 వైట్ 2 బ్లూ, సెకండ్లో 2 బ్లూ 1 వైట్ ఓన్లీ 1 బ్లూ, లాస్ట్లో మొత్తం ఫ్లవర్కి చేసేటప్పుడు లాస్ట్లో వచ్చేసి 1 బ్లూ 1 వైట్ 1 బ్లూ అట్లా చేస్తే మనకి మొత్తం పువ్వు అనేది అయిపోతుంది. సో ఇక్కడ నేను సెకండ్ కూడా చేసేసాను, చూడండి. సో ఈ విధంగా నేను 5 సైడ్స్కి చేసేసాను. అండ్ ఇప్పుడు 6th సైడ్కి ఓన్లీ 1 బ్లూ 1 వైట్ అండ్ 1 బ్లూ అట్లా రావాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ ఆ బ్లూ దాంట్లో గుచ్చాలి ఫస్ట్, అప్పుడే మనకి కరెక్ట్గా పువ్వు అనేది వస్తుంది. అండ్ మీరు ఇది చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే సూది గుచ్చుకుంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 1 బ్లూ 1 వైట్ అండ్ 1 బ్లూ చేయబోతున్నాను, చూడండి. అండ్ ఈ విధంగా ఇది సెంటర్ ఫ్లవర్ అయిపోతుంది. అండ్ నిజంగా ఇది ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే మీరు డబుల్ టైమ్స్ దాన్ని తిప్పిన చోటే మళ్ళీ తిప్పచ్చు ఆ వైర్ని, లైక్ ఇప్పుడు నేను చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ లేయర్ వేయాలి. సో నెక్స్ట్ లేయర్ కోసం బ్లూ దగ్గర తీసుకొచ్చి పెట్టాలి మనం సూదిని. సో ఇక్కడ నేను పెట్టేసాను, చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొక లేయర్ చేయబోతున్నాం. అండ్ ఇంకొక లేయర్ కోసం 4 బీడ్స్ తీసుకోవాలి బ్లూ కలర్. అండ్ ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసేద్దాం. అండ్ ఇది బ్లూతో స్టార్ట్ అయింది కాబట్టి బ్లూలో నుంచి మళ్ళీ తీసుకెళ్ళాలి. సో అది ఒక సర్కిల్ షేప్లో వస్తుంది, సి. అండ్ ఆ తర్వాత మీకు ఇంకా టైట్గా కావాలంటే మళ్ళీ వాటి మధ్యలోగా మనం వైర్ని తేవచ్చు, బికాజ్ అది ఇంకా టైట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం సూదిని 4 బీడ్స్కి సెంటర్లోకి తెచ్చేయాలి. అండ్ ఆ సెంటర్లో ఇంకొక బీడ్ యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, యాడ్ చేశాను. అండ్ ఇంకొక వైపు నుంచి నేను దాన్ని ఎండ్ చేసేసాను. చూడరా, ఇట్ లుక్ సంథింగ్ సో బ్యూటిఫుల్. ఇది ఒక లీఫ్ షేప్లో వచ్చింది. సో ఇదే విధంగా మనం మొత్తం అన్ని సైడ్స్ చేసేయాలి. సో ఇక్కడ లీఫ్ షేప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ బీడ్, ఇంకా దాని పక్కన 2 బ్లూ బీడ్స్ ఉన్నాయి. సో వాటి నుంచి కూడా మనం సూదిని తీసుకెళ్ళాలి. అండ్ ఇట్ సైడ్ ఉన్న బీడ్ వరకు అట్టిపెట్టి ఉంచాలి, ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ దెన్ అగైన్ 4 బ్లూ బీడ్స్. సో ఇదే సేమ్ ప్యాటర్న్ మొత్తం లీఫ్కి వస్తుంది. సో ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి అయితే చాలా ఈజీ, మీరు ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. అండ్ నేనైతే చేశాను, చాలా ఈజీగా ఉంది. సో ఇవి డెకరేట్ చేయడానికి, వాల్ డెకరేషన్కి ఎక్కడైనా మీరు పెట్టుకోవచ్చు, డెకరేటివ్గా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం స్టార్ అయిపోయింది. సో ఇది స్టార్ షేప్లో ఉన్న ఫ్లవర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోతున్నాం బటర్ఫ్లై.
సో ఇప్పుడు బటర్ఫ్లైకి మనం ఇక్కడ ఫస్ట్ 4 బీడ్స్ తీసేసుకున్నాము. సో ఈ 4 బీడ్స్ని మనం ఇక్కడ పువ్వులాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించాను. సో అలా 4 బీడ్స్ని చేసుకున్న తర్వాత దానికి బ్లాక్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనం పూసల్ని యాడ్ చేయబోతున్నాం. సో ఒక కార్నర్ నుంచి మనం యాడ్ చేయబోతున్నాం. సో అది చుట్టానికి ఇలా కనబడుతుంది. అండ్ దాన్ని పూర్తిగా అటాచ్ చేసిన తర్వాత ఒక వైట్ బీడ్ తీసుకున్నాం, 3 వైట్ బీడ్స్. అండ్ దాన్ని కూడా మనం టాప్లో యాడ్ చేసేసాం ఇలా. సో ఆ బ్లాక్ బీడ్స్ అనేవి బటర్ఫ్లై యొక్క కళ్ళు. అండ్ అదేవిధంగా పైన ఇంకా 3 బ్లూ బీడ్స్ యాడ్ చేసేసాము. అండ్ ఇంకా పైన మళ్ళీ 3 బీడ్స్ యాడ్ చేసాము. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎలా కనపడుతుంది అనేది. దీనికి మళ్ళీ డబుల్ టైమ్స్ చేసాము, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఉండదు. మ్యాక్సిమం స్ట్రాంగ్గా ఉండాలంటే 2 టైమ్స్ మనం ఆ వైర్ని మళ్ళీ అదే ఏరియాలో నుంచి తేవాలి. సో ఇది ఈ విధంగా దాని బటర్ఫ్లైస్ బేస్ అనేది తయారైపోయింది. సో ఈ బటర్ఫ్లైని మనం ఏ విధంగా చేయబోతున్నాం ఇప్పుడు చూడండి. సో దీని ప్రాసెస్ వచ్చేసి మొత్తము ఒక లాంగ్గా చేస్తాము. అండ్ ఆ తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి బటర్ఫ్లై షేప్లోకి తెస్తాము. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి నేను మళ్ళీ బ్లూ, వైట్ అండ్ బ్లూ వేసేసాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని ఇట్లా బెండ్ చేయాలి బటర్ఫ్లై కోసం. దీని ప్యాటర్న్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక్కడ 3 వైట్ బీడ్స్ తీసేసాను. అండ్ ఇక్కడ లాస్ట్లో 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. సో అది చేస్తున్నాను. సో వీటిని మీరు ఎప్పటికప్పుడు టైట్ చేసుకుంటూ ఉండాలి. ఇక మీరు చూడొచ్చు. అండ్ లాస్ట్కి 2 బ్లూ బీడ్స్ వేసేసుకోవాలి. సో మీకు ఆల్రెడీ బీడ్స్ వర్క్ చేయటం వచ్చైతే మీకు చాలా ఈజీ. ఆర్ ఎల్స్ మీరు నేర్చుకుంటున్నారు అయితే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బికాజ్ ఇది చేయటం అనేది చాలా ఈజీ. అండ్ మీకు అంత పెద్ద ప్రాక్టీస్ ఏం అవసరం లేదు ఇది నేర్చుకోవాలంటే. సో ఈ విధంగా ఇది మొత్తం రౌండ్ అనేది అటాచ్ చేసేసాను. అండ్ ఇప్పుడు మీరు సైడ్స్ని కూడా అటాచ్ చేసేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ సైడ్స్లో కూడా కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది కదా. సో ఆ గ్యాప్లో కూడా మనం వైట్ బీడ్స్ని అటాచ్ చేసేయాలి ఈ విధంగా. సో ఇట్ సైడ్ ఒక వైట్ బీడ్ అండ్ దట్ సైడ్ ఒక వైట్ బీడ్. ఆ విధంగా ఒక స్క్వేర్ షేప్లో వస్తుంది. 4 బీడ్స్ అనేవి సైడ్లో కూడా ఉంటాయి. సో మీరు చూడొచ్చు 4 బీడ్స్ ఇక్కడ. అండ్ ఇదే విధంగా వేరే సైడ్ కూడా అట్లానే చేసేసుకోవాలి. ఇగో ఇక్కడ. సో ఇది ఇలా పూర్తిగా బటర్ఫ్లై బాడీ అనేది అయిపోయింది. అండ్ నా ఇప్పుడు వింగ్స్ చేయబోతున్నాం. సో వింగ్స్కి ఇక్కడ సైడ్లో పూసల్ని బేస్ చేసుకుంటూ వింగ్స్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మీరు చూడొచ్చు వింగ్స్ కోసం ఇంకా ప్యాటర్న్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి ఒక క్రీమ్ బీడ్, తర్వాత బ్లూ బీడ్, ఆ తర్వాత మళ్ళీ క్రీమ్ బీడ్. సో దీన్ని మళ్ళీ సేమ్ అదే పూసలో కూర్చాలి బ్లాక్ కలర్ది. సో ఇప్పుడు ఇది ఒక స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని మీరు టైట్ చేసుకోవాలి మళ్ళీ. సో అదేవిధంగా ఒక ప్యాటర్న్లో మీరు మొత్తాన్ని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ మీరు దీన్ని క్లియర్గా చూసి నేర్చుకోండి ఎలా చేయాలో. అండ్ ఇవి గోడ మీద చాలా బాగుంటాయి వీటిని డెకరేట్ చేస్తే. అండ్ వీటిని డెకరేట్ చేయడానికి బయట సపరేట్ గమ్ దొరుకుతుంది. ఆర్ ఎల్స్ మీరు గ్లూ గన్తో కానీ ఆర్ డబుల్ టేప్తో కానీ అంటించుకోవచ్చు.
సో ఈ బటర్ఫ్లై వింగ్స్ అనేవి డిజైన్ ప్రకారంగా చేయాలి, ఆర్ ఎల్స్ మీకు వేరే డిజైన్ నచ్చిందైతే మీరు వేరే డిజైన్ కూడా చేసుకోవచ్చు.
అండ్ దాట్స్ ఇట్. ఈ బటర్ఫ్లై వింగ్స్ ఇంకా బాడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటి యాంటీనాస్ పెట్టబోతున్నాం. సో యాంటీనాస్ కోసము 3 బ్లూ బీడ్స్ తీసుకున్నాను అండ్ దాన్ని ఆ విధంగా ముడేసుకోవాలి లాస్ట్లో. అండ్ ఈ ముడేసుకున్న తర్వాత దీనికి ఇంకా 4 వైట్ బీడ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బటర్ఫ్లై బాడీ వింగ్స్ అయిపోయింది అండ్ యాంటీనా కూడా ఇప్పుడు అటాచ్ చేద్దాం. సో ఒక యాంటీనాని యాడ్ చేసాము, ఇంకో యాంటీనాని యాడ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని అటాచ్ ఎలా చేస్తున్నాను. ఇక్కడ ఒక పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసింది యాంటీనాస్. ఈ బటర్ఫ్లైస్కి యాంటీనాస్ టైప్లో ఉంటాయి కదా అవి. సో అంతే, ఈ బటర్ఫ్లై చేయడానికి చాలా ఈజీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.